హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు ఏం చేయాలి చూద్దాం. ఏం చేయాలి ప్లాన్ అయితే ఏం లేదు. ప్రజెంట్ స్నానం చేసి రెడీ చేద్దాం. అమ్మ వచ్చేసి వంట చేస్తుంది, చూపిస్తా. అమ్ముండి వంట చేస్తుంది, మనం ఏం చేద్దాం. బోర్ కొడుతుంది ఈరోజు. పని అయితే ఏం లేదు మనకు. వీళ్ళు గొడవ ఆడుతున్నారు. వీళ్ళు నీళ్ళు తీసుకురామంటే వాళ్ళు గొడవ ఆడుతున్నారు. స్నానం చేద్దామా చూద్దాం. ఒకటి చూపిస్తా చూడండి. ఇది నేను వీడియో చాలు. मम्मी बुला रही है। ఈ వీడియో నేను మార్నింగే రికార్డ్ చేసుకున్నా. అప్పటికి నేను బ్లాగ్ స్టార్ట్ చేయలేదు, కానీ ఇలా చెక్కుతున్నవి చాలా రోజులైంది చూసి. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ అవే. కానీ ఒకప్పుడు అలానే అడవి నుంచి కట్టెలు కొట్టుకొచ్చి ఇలా చెక్కించుకొని అన్నీ ఈ గొడ్డళ్ళు, పారలు అవన్నీ వేసుకుంటుండే. ఒకప్పుడు ఉండే అవి. ఇప్పుడు ఏంటి మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్. ప్లాస్టిక్ లేకుండా మనుషులు బతకలేమన్న సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు. నడుస్తుంది సమాజం. బై ద వే, మీరు లాస్ట్ టైం ఎప్పుడు చూసారో కామెంట్ చేయండి. ఇప్పుడు చింతపండు కోసం వెళ్తున్నాం. చింతకాయలేమో మేబీ. మనోడు మహారాష్ట్ర పుణెకి వెళ్తున్నాడు. దానికోసం ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నాడు. ఇక్కడ చెట్టు ఉంది ఒకటి, మా వాళ్ళది. ఆడికి వెళ్ళి తెంపుకొని వెళ్తాం. అలాగే ఇక్కడ వాళ్ళ చేను కూడా ఉంది, చూసుకుందామని వెళ్తున్నాం. ఇక మంచిగా తినేసి వచ్చేస్తాం. చెట్టు ఎక్కాలి, ఎనర్జీ పోతుంది మొత్తం. తర్వాత ఆకలి వేసేస్తుంది. అలా గాలి వస్తుంది. వాయిస్ వినిపిస్తుందో లేదో. సో ఇదే వీళ్ళ చైన్. ఈ పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్ నుంచి ఇలా స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ మొరం పెట్టలేదు ఇంకా. అక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా. ఇది ఇంతే, 1 ఎకరా ఉంటుంది. ఇది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఇవేం లేకపోతుండే. ఇవి మొత్తం క్లీన్గా నల్లగా ఉండే మొత్తం చైన్. ఇప్పుడు ఎలా అయింది చూడండి మొత్తం. సో ల్యాండ్ లీజ్కి ఇచ్చేస్తాను. వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చారు. ఇలా చేసేసారు వాళ్ళ పరిస్థితి. ఇవ్వడానికి ఏం బాధ లేదు, కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మంచిగా మెయింటైన్ చేసుకొని మంచిగా లాభాలు తీసుకుంటే బాగా అనిపిస్తుంది. ఇలా చేయనుంటే ఇచ్చిన వాళ్ళకి కూడా ఏంటి ఇలా అయింది ల్యాండ్ మొత్తం ఇలా బాగా అనిపించదు. చూడండి ఎలా అయిపోయిందో. చింత చెట్టు దగ్గరికి వచ్చేసినాం. ఎన్ని గానం ఉన్నాయో చూడండి. పైకి ఎక్కాలి. ఇప్పుడు పైకి ఎక్కి తెంపాలి. ఎన్ని కట్టెలు కొట్టినా ఒక్క చింతకాయ కూడా కింద పడట్లేదు. మనోడు పైకి ఎక్కుతున్నాడు ఇప్పుడు. కట్టెలతో కొట్టి 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 అలసిపోయాం, కానీ ఒక్కడు కూడా పడట్లేదు. చూద్దాం పైకి ఎక్కి.
ఎక్కుతున్నాడు మనోడు. మేము పైకి వచ్చేసినాం కానీ కవర్ కింద పెట్టేసి వచ్చేసినాం. మనోడు కిందికి వెళ్తున్నాడు. ఇద్దరు ఎక్కేసినాం పైకి. చూద్దాం తెంపడానికి వస్తుందో లేదో. కనిపిస్తుంది అవుట్ సైడ్ ఉన్నాయి. పైకి ఎక్కుతాం కానీ చింతకాయలు ఉన్నాయి కదా, అవి అవుట్ సైడ్ ఉన్నాయి. సో తెంపడానికి రాదు. చూద్దాం ఎన్ని తెంపుతామో. ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి, అక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి ఇడికి వచ్చేసిన. నేను రావడానికి వచ్చేసిన కానీ రిటర్న్ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. పట్టుకోవడానికి లేదు, ఎక్కడానికి లేదు. కొనకు వచ్చేసిన మొత్తం. ఓ పడుతుండే కొంచెం ఉంటే కింద. బ్యాక్ సైడ్ ఒక కట్టు ఉండే, దానికి బ్యాలెన్స్ చేసి ఇలా కూర్చున్నా, తిరిగిపోయింది అది. చాలా డేంజర్. అలా ఇలా చేసి ఆడికెళ్ళి వచ్చేసిన. ఇడికి కిందికి దిగాలి ఎట్టో అట్లా చేసి. ఎక్కడం ఈజీ కానీ దిగడం చాలా కష్టం. అమ్మో తెంపేసినాం మొత్తం. కవర్ నిండిపోతుంది ఇప్పుడు తెంపింది కింద మొత్తం కలిపితే. కిందికి వెళ్దాం. కాళ్ళు మండుతున్నాయి. అమ్మో మంటలేస్తున్నాయి కాళ్ళు మొత్తం. ఇక నా అవతారం ఎలా అయింది చూడండి. కాళ్ళు మాత్రం మామూలుగా మండట్లేదు. చెప్పులు లేకుండా ఎక్కాను కదా దానివల్ల. ఇక చేతులు అందట్లేవు అని మండలే తెంపేసిన. ఇన్నిగానో వచ్చాయి మనకు. వెళ్దాం ఇక. తింటున్నా.
తీయగుంది. ఆడ నాన్న ఉన్నాడంట, అది పైన ఏదో పైప్ జాయిన్ చేయాలంట, ఆడికి వెళ్దాం. వేస్తున్నాడు ఇప్పుడు, మనం ఆ పైప్ వేసుకోవాలి ఇక. ఈడ మోటార్ దగ్గర పైప్ వేసేసినాం, ఆడికి జాయింట్ చేసిన దగ్గరికి వెళ్తున్నాం. నాన్న పెద్దనాన్న ఇద్దరు కలిసి చేసిరంట. లూజ్ కనెక్షన్ ఉందేమో అని డౌట్ వస్తుందంట నాన్నకి. సో ఆడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తున్నాం. ఆడికి వెళ్ళి నాన్న మోటార్ ఆన్ చేస్తాడు, చూద్దాం కనెక్షన్ లూజ్ ఉందా ఏంటి. నీళ్ళకి బయటకు వస్తే మోటార్ ఆఫ్ చేసి ఇంకో లైట్ కనెక్షన్ ఇద్దాం. ఇక్కడే కనెక్షన్ ఇచ్చింది, లూజ్ ఉందేమో అని డౌట్ వస్తుంది నాకు కూడా. ఇక ఇలా ఉండదు, స్ట్రైట్గా వస్తుంది. అంటే ఇక్కడ ఈ పైప్ ఇంకా దీని లోపలికి వెళ్ళాల్సింది. ఈ పైప్ ఉంది కదా, దీని లోపలికి వెళ్తుంది. ఇంకా చూద్దాం మోటార్ ఆన్ చేస్తే. మళ్ళా లైట్ పోయిందంట, కరెంట్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిలిచా ఇడికి, ఇది వదిలి టైట్ చేసి కట్టుకుందాం రా అని పిలిచా నాన్నని. చూద్దాం, పనిలో ఉన్నప్పుడే కరెంట్ పోతుంది. పెయింటింగ్ చేసేసినాం ఇక, టైట్గా గుంజి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ అయిపోయింది చూడు పైప్ మొత్తం. ఇందాక ఇలా ఉండే వంకర ఉండే మొత్తం, ఇప్పుడు స్ట్రైట్ అయింది. ఇక్కడ కూడా ఇక్కడ చేన్లో వెళ్ళకుండా ఈ రాయి ఉండే అడ్డంగా, దీన్ని కొంచెం స్ట్రైట్గా మొరం మీద పెట్టి మొత్తం స్ట్రైట్ చేసేసిన. అది మనం చేసే పనుల వల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వకూడదు, అలా పని చేసుకోవాలి మనం. ఒకసారి వాళ్ళు అన్నారంట, ఉల్లిగడ్డల మీద పడుతుంది పైపు అని. సో అందుకే ఇప్పుడు మొత్తం స్ట్రైట్గా చేసేసిన. అవి అడ్డంగా ఉన్న రాళ్ళు ఉంటాయి కదా, దాని మీద పైపు జారిపోతుంది కింద, దాని మీద పెట్టి మొత్తం స్ట్రైట్ చేసి పైప్ కూడా సెట్ చేసేసినాం మొత్తం. ఇంకా లైట్ రాలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నా. లైట్ వస్తే ఆన్ చేసి చూసుకుందాం, ఎక్కడన్నా నీళ్ళు పోతున్నాయి లేదా అని చూసుకొని వెళ్ళిపోదాం మనం. లైట్ వచ్చింది, ఆన్ చేసేసిన మోటార్, కరెంట్ వచ్చేసింది. ఇక వెళ్దాం, ఇంటికి వెళ్ళిపోతా డైరెక్ట్. ఆడికి వెళ్ళి చూసుకొని వెళ్ళిపోదాం డైరెక్ట్ ఇంటికి. ఇంతగానో పోతుంది ఇక్కడ. సో ఇంటికి వచ్చేసి తినేసా. ఇప్పుడు మనోడికి కూడా ట్రైన్కి లేట్ అవుతుంది. బైక్ అడిగా, అంటే మన బండి తీసుకురాలేదు కదా, వికారాబాద్లోనే ఆడ ఆఫీస్ దగ్గరే ఉంది. సో బైక్ అడిగా అన్న వాళ్ళకు. అన్న ఇక్కడ ముందే ఏడికి వెళ్ళిండంట, వచ్చాక బండి తీసుకుని వెళ్దాం. ఇక మనం కూడా వెయిట్ చేద్దాం కొంచెం సేపు. నాటుకు వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు వెళ్తున్నాడు కదా, రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తున్నాం. గాలి కూడా ఎక్కువ వస్తుంది, వాయిస్ వినిపిస్తుందో లేదో. సో వచ్చేసాం రైల్వే స్టేషన్కి, కనిపిస్తుంది కదా. అందరూ ఏడికేడికో వెళ్తుర్రు. సో మనోడు టికెట్ తీసుకురావడానికి వెళ్ళిండు, మనం ఇక తీసుకొని వెళ్ళాలి అవతల సైడ్కి. 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి మనం. ఆయన టికెట్ తీసుకొని వస్తే మనం అవతల సైడ్ వెళ్దాం. ఇక్కడ ఫ్రంట్కే వస్తుంది ట్రైన్, అంటే అక్కడ ఆయన దిగుతాడు కదా పూణేలో. సో అక్కడ ఈజీ అయిపోతుంది ఫ్రంట్ సైడ్ దిగితే. అవతల సైడ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ట్రైన్ వచ్చింది ఏదో నాందేడ్ది, వేరే సైడ్ వెళ్తుంది అది. మనోడు వెళ్ళే ట్రైన్ వచ్చేసి ముంబై ఎల్టీటీ, అది కూడా వస్తుంది.
అవతల సైడ్కి వెళ్ళిపోదాం మనం. పోతుంది ఇప్పుడు మొత్తం ఎంటీ, పెద్ద పబ్లిక్ ఏం లేరు దాంట్లో. ఇప్పుడు మన నెక్స్ట్ ట్రైన్ మనదే వచ్చేది. ఇక్కడ ఉన్నాం మనం, ఫ్రంట్ సైడే ఉన్నాం, ఇక్కడనే ముందే. ట్రైన్ వచ్చేసింది. మనోడు మొత్తం వేసుకుంటున్నాడు ఇక బ్యాగులు గీగులు. ఎంతమంది అందరు పోతున్నారు. అందరు వస్తారు ఇక మెల్లగా. ట్రైన్ వెళ్తుంది ఇక, కదిలింది. ఓకే రే, ఓకే బాయ్ బాయ్. ఓకే ఫోన్ ఆడ ఫోన్ బాయ్. ట్రైన్ చాలా పెద్దగా ఉంది, అప్పటి నుంచి వస్తూనే ఉంది. ఫైనల్ అయిపోయింది, ఇక మనం కూడా వెళ్దాం. ఇంతమంది ఆగారు ట్రైన్ కోసం. ఇలా ఎవరికైనా ట్రైన్ ఎక్కించి నేను రిటర్న్ ట్రైన్ కదులుతుంది కదా, అది ట్రైన్ వెళ్తూ ఉంటుంది కదా, అప్పుడు నాకు బాధ వేస్తుంది నిజంగా. ఇప్పుడు నేను వెళ్ళాను అనిపిస్తుంది. ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి మంచి రెవెన్యూ జనరేట్ అయ్యి నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తూ ఉంటే, నా దగ్గర ఒక కారు ఉండి, ఇప్పుడు నేను మా వాడిని దించడానికి ఈడికి రాకపోతుండే, డైరెక్ట్ మహారాష్ట్ర పూణేకే వెళ్ళిపోతుండే. ఇలా తిరగడం చేయడం నాకు ఇష్టం. మనం ఈ కూలి పనులు చేయడానికో ఇక్కడనే తిరగడానికి ఇక్కడనే ఉండడానికి పుట్టలేదు. మనం తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ప్లేసెస్ చూడాలి, బాగా అనిపిస్తుంది. అందరు మనల్ని చూస్తారు. వెళ్దాం ఇక, అయిపోయింది 10 మంది. వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళాలి. మేబీ అమౌంట్ విత్డ్రా చేసుకురావాలి. ఏటీఎం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసాం ఏటీఎం దగ్గరికి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్లోజ్ ఉంది ఏటీఎం. వేరే దగ్గరికి వెళ్దాం. విత్డ్రా చేసుకున్నా, వెళ్దాం. ఓకే అయిపోతుంది. పల్లీలు ఉడుకుతున్నాయి. సో నేను అప్పుడే వచ్చేసా ఇంటికి, కానీ వీడియో తీయడమే మర్చిపోయా. కొంచెం వర్క్లో ఉండే, సో దానివల్ల. సో ఇప్పటికే మన వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఈయనే మన బ్లాగ్ ఏం చేద్దాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.